హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? మళ్ళీ ఒక హెల్దీ స్నాక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి బాలామృతము. మన అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలకి ఇస్తారు కదండి బాలామృతం పిండి అని. ఆ బాలామృతం పిండి నాకు మా ఫ్రెండ్ నజరీన్ మ్యామ్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చారంట. తను నాకు ఒక ప్యాకెట్ ఇచ్చిందండి, పిల్లలకి ఏమైనా చేసి పెట్టు అని. సరే వాటితో బూరెలు చేస్తున్నానండి ఈరోజు. చూసేయండి ఎలా చేస్తున్నాను ఒకసారి. ఒక బౌల్ తీసుకుని దానిలో 2 గిన్నెలు బాలామృతం పిండి తీసుకున్నానండి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది, కానీ స్వీట్నెస్ సరిపోదని నేను ఇంకో 2 స్పూన్లు బెల్లం పొడి కూడా కలిపానండి, టేస్ట్ ఇంకా బాగుంటుందని. అయితే ఈ పిండి మాత్రం మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి, బూరెలుగా. లేదా ఇదిగోండి ఈ బెల్లం పొడి, ఇది చాలా బాగుందండి, కాఫీ టీలో కూడా యూజ్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ బెల్లం పొడి కలిపేసుకొని కొన్ని పాలు కూడా కలిపానండి, పాలతో కలుపుకుంటున్నాను. పిల్లలు ఎలాగో పాలు తాగమంటే మారం చేస్తారండి తాగనని, అందుకే ఆ పాలని వీటిల్లో అయినా కలిపేస్తే తినేస్తారు కదా అవి అని పాలు వాటర్తో చక్కగా కలిపేసుకున్నానండి. కొంచెం కలిపేటప్పుడు కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టేశాను. 1 అవర్ తర్వాత అది కొంచెం పిండి గట్టిపడిపోయిద్దండి. గట్టిపడిపోయి చక్కగా మనకి బూరెలకి చక్కగా వస్తుంది. 1 అవర్ పక్కన పెట్టేశానండి, 1 అవర్ పైనే పెట్టేశాను. తర్వాత చక్కగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని, ఆయిల్ పేపర్ ఉందండి, ఆయిల్ ప్యాకెట్, దాన్ని 2 ముక్కలుగా చేసుకున్నాను. చేసి ఒక ముక్క మీద ఇలాగా పెట్టి దానిపైన ఇంకో ఆయిల్ పేపర్ వేసి చక్కగా మన చపాతీ కర్రతోనే అద్దుకోవచ్చు, లేదా హ్యాండ్తోనే చక్కగా ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా హ్యాండ్తో మంచిగా ఒత్తేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మంచిగా ఒక్కొక్కటి వేసేసుకున్నానండి. చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి, బలమైన ఆహారం ఇది. కొన్ని ఇలా డీప్ ఫ్రై చేశానండి. ఇలా ఆయిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు పాన్ మీద కూడా చేసుకోవచ్చండి. ఒకసారి అవి కూడా చేసి చూపించాను, ఒకసారి చూడండి. చూసారు కదా, చాలా బాగున్నాయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా పిల్లలు ఈరోజు స్నాక్స్ కూడా ఇవే తిన్నారు. ఒకసారి వాళ్ళు కూడా తిని చెప్తున్నారు టేస్ట్ బాగున్నాయి మమ్మీ అని. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్. చూసారు కదా, ఆయిల్ లేకుండా పాన్ మీద కూడా కొన్ని నార్మల్గా కాల్చానండి. చూడండి, ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోండి, సూపర్గా ఉన్నాయండి. ఓకేనా, బాయ్ అండి.